అందరం దసరా అంటే పండుగ అనుకున్నాం, కానీ కొంతమంది మాత్రం ఊళ్ళల్లా లోపల భయపడుతున్నారట. బయటకు రాకుండా దాచుకుందామని చూస్తున్నారట. లేకుంటే బిడ్డింటికో కొడుకింటికో అని అత్తాపత్తా లేకుండా పోదామని చూస్తున్నారట. మరి దసరా అంటే మా ఇంటికి రారి అని పిలిచే మన జనాలు ఎందుకంత భయపడుతున్నారు? గీ ముచ్చట ముందే చెప్పినా అని ఈటల సార్ కూడా అంటున్నాడు. కథేందో చూస్తారా? నేను చూసిన దగ్గర హైదరాబాద్లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఎలక్షన్ అంటే మూళ్ళకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 7వ తారీఖు వరకు కోర్టు ఏమవుతుందో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో కట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. అగో నాకు తెలియని రాజకీయాల చెప్పుర్రి. నేనే కాదు, మా లాయర్లు రాజకీయ మేధావులు కూడా గిదే చెప్పిర్రు. వీళ్ళ ముఖంలే ఎన్నికలు ఎప్పుడు పెట్టాలే, పదవులు ఎప్పుడు రావాలే, ఊళ్ళు ఎప్పుడు బాగుపడాలే, కాంగ్రెస్ వాళ్ళ సక్కదనం తెలివందా నాకు అని అంటున్నాడు. 2 ఏండ్ల సంధి చూస్తూనే ఉన్నాం కదా అలా సక్కదనం అని చెప్పకనే చెప్పిండు ఈటల రాజేందర్ సారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని జాతర ఉంటది అనుకుంటే అంత ఉత్త కథే అయితే అట్లున్నది అని జనాలు కూడా గట్టిగానే నమ్ముతున్నారు. వీళ్ళేదో ఉరుకులాడుతున్నారు గాని గయన్నీ అయ్యేటి కావులే అని క్లారిటీగానే ఉన్నారు ఊళ్ళ జనాలు కూడా. అందరూ మంచిగానే ఉన్నారు గాని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేనే నిలబడతా, నాకు సపోర్ట్ చేయాలి, ఎట్లనన్నా ఈ తాప సర్పంచ్ ను కావాలే, గెలిచి తీరాలే అని ఊళ్ళల్లో పోటీ చేద్దాం అనుకునేటోళ్ళు ఉంటారు కదా. గసోంటోళ్లకు ఇప్పుడు సిక్కొచ్చి పడ్డది. సపోర్ట్ చేసేటోళ్లకు దావతీయాలి కదా. అన్నా ఏందే నువ్వు ఏం మాట్లాడవు, సీసా చెప్పు, 2 కేజీల మటన్ చెప్పి దావత్ చేసుకుంటావా అని గుంజుతనే ఉన్నారట. నోటిఫికేషన్ కూడా వచ్చినాక ఇంకేందే అట్లా చూస్తావు అని మీద పడుతున్నారట. ఇయ్యను అందామంటే ఆ టెంక మళ్ళా పోయి ఓట్లు అడిగే పరిస్థితి ఉండదు. వచ్చినావు అని మోకాన్నే అంటారు. పోనీ దావత్ ఇచ్చి మన దిక్కు తిప్పుకుందాం, ఎన్నికలప్పుడు జర హుషారుగా తిరిగేటోళ్లను దగ్గర చేసుకుందామంటే ఓట్లయ్యేది లేదు, సచ్చేది లేదు అని తెలిసిన ముచ్చట్నేనాయే. పాపం గెలుచుడేమో గాని గీ దావతులు తప్పించుకునుడే కష్టంగా ఉన్నదట.